ఈ మధ్యకాలంలో జరిగినవి 2-3. ఒకటి పార్టీ ఆఫీసర్ మీద అంటే క్లియర్ కట్ గా నేను చెప్తుంది అంటే విశదీకరించి ఎందుకు పార్టీ ఆఫీస్ అంటే పార్టీ ఆ జీవో ప్రభుత్వాలు చట్టబద్ధంగా ఇచ్చిన జీవోలు ఇవి. ఆ జీవోల ప్రకారం ల్యాండ్ అలాట్మెంట్స్ జరిగాయి. అది తెలుగుదేశం పార్టీకి జరిగింది, అలాగే వైసీపీ పార్టీకి జరిగింది, మిగతా పార్టీలు కూడా అప్లై చేయండి, వాళ్ళకి కూడా జరిగినాయి. రెండో విషయానికి వచ్చి ఈ యూనివర్సిటీ వీసీస్ మీద ఇచ్చేస్తున్న నేపథ్యం ప్రభుత్వం తాకీదు ఇచ్చింది, అదేం చేయాలని చేసిన వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేయకపోతే ఉంటారు. ఉదాహరణ కూడా మీరు వెళ్తే తర్వాత చెప్తాను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు దిగావు అవి కూడా మీకు చెప్తాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు అది అంటే మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని ఇస్తారా, లేదు అంటే డిమాలిష్ చేయడానికి ఉన్న రైట్స్ ని ఎలా నోటీస్ ఇచ్చే విధానం ఎలా ఉంటుంది సార్? మీరు నోటీస్ ఏమిస్తారంటే మీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, ఈ కార్యక్రమాలు చేయకూడదు కాబట్టి 7 రోజుల్లో దీనికి మీ తాలూకు గౌరవం ఇవ్వండి, దాని మీద తమ చర్య తీసుకుంటాము. ఆ గ్రావిటీని బట్టి ఇప్పుడు ఇది పార్టీ ఆఫీస్ ఉంది, ఏదో మన ఫైర్ సర్టిఫికేట్ ఏదో సంథింగ్ ఏదో లేదు అనేది అందులో ప్రధానమైన అంశం. దానికి ఇస్తారు, దాని తప్పులేదు. కానీ పార్టీ ఆఫీస్లోకి నాయకులు వెళ్ళడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. నా 30 సంవత్సరాల రాజకీయ జీవితం చూడలేదు. అవతల పక్క కూడా ఆ కుటుంబం కూడా పెద్ద కుటుంబం, వాళ్ళేమి రాజకీయాలు లేని కాదు. నాకు తెలిసి సీనియర్ నాయకులు ఆయన కూడా ఎప్పుడు అలాంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు అది చేయకూడదు. కార్యకర్తల నుంచి ఒత్తిడిలు వస్తాయి, కార్యకర్తల నుంచి ఊరిక మాట్లాడతారు. కానీ మనం నాయకత్వం వహించుకొని సమయం పాటించుకొని ఏది మంచి ఏది చెడు కాదని